Yehova Nissi Ministries presents కొత్త ద్రాక్షారసపు తిత్తుల్లో పాతది పోయకండి. నేర్చుకున్నారో, ఏది ప్రభు వల్ల తెలుసుకున్నారో అది మిగిలిన వాళ్ళకి పంచిచ్చినప్పుడు వాళ్ళు ఇంకా సులువుగా దేవుని మార్గంలోకి బలముగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మూర్ఖుడు సువార్త చెప్తాడా? నా ప్రభు అంటాడు, ఆ బెన్యామీను గోత్రం వాడినే ముక్కు పట్టుకు లాక్కొస్తాను, వాడితోనే చెప్పిస్తాను ఈ సువార్త. హల్లెలూయా. సమరయుల మధ్యలో నుండి సువార్తికురాలు పుట్టగలదా? వాళ్ళకి తెలుసు పుట్టదని, కానీ నా ప్రభు అంటాడు పుట్టించబోతున్నాను. ఆమేన్, ఆమేన్. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. యెహోవా నిస్సి జయధ్వజం, యేసు రక్తమే మా విజయం. జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు రక్తం జయం. తెల్లవారుజామున లేచిపోవాలి, పొలానికి నీళ్ళు పెట్టాలి అండి. ఇక ఎండలో పడి అవన్నీ కలుపు అంతా పీకాలి, ఎండలో పడి కష్టపడాలి, గట్లు కట్టాలి, విత్తనాలు చల్లాలి, మళ్ళీ ఏమైనా దాంట్లో చెడ్డ వస్తే తీసేయాలి, ఎరువు వేయాలి, కోత కొయ్యాలి, మళ్ళీ అట్లన్నీ దున్నాలి. ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు వచ్చేసింది తన జీవితంలోకి. 6 నెలలు కష్టపడుతుంటే పంట వస్తుందంట. పొరపాటును కనుక కష్టపడలేదు అనుకోండి, మళ్ళీ 6 నెలల దాకా ఫస్ట్ ఉండాలి. ఇలా వచ్చేసింది తన జీవితం. ఇప్పుడు పోలిక ఏంటనుకున్నారు? పైరూపం అనుకున్నారా? పైరూపం అనుకున్నారా? దీని మీద ఒక మహిమ వస్తుంది, అది ఆయన పోలిక. ఇప్పుడు దేవుడు వచ్చి ఏదైనా వనంలో, ఆదామా నువ్వు వచ్చుట చూసి నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డావు? నా మీద ఉన్న మహిమ తొలగిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఏమైంది? నా మీద ఉన్న మహిమ తొలగి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు అడిగేశాడు దేవుడు వెంటనే, నువ్వు తినద్దని తిన్నావు కదా, చేయొద్దని చేసావు కదా. అవునయ్యా. బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మహిమ మనందరి జీవితంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి వాడు ప్రయాసతో, కష్టంతో తన బ్రతుకు దినముల్లో తాను కొనసాగవలసి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది, ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక తన జీవిత కాలం అంతా చాలా భయంకరమైన, విషవలయమైన పరిస్థితులు. ఈరోజు మనం చాలామందిని చూస్తూ ఉంటాం లోకంలో. పొద్దున్న లేతే సాయంత్రం వరకు గొడ్లా కష్టపడతానే ఉంటారు, కానీ సాయంత్రానికి ఆ డబ్బులులో సగం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి, 30 డబ్బులు తీసుకెళ్ళి బ్రాందీ కొట్లు ఇచ్చేసి, ఆ సీసా తీసుకుని గ్లాసులో పోసుకొని తాగేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ 25% ఆ వచ్చిన 200 300 లోంచి 100 150 తాగేసి మిగిలిన 100 ఇంటికాడ ఇవ్వడమో లేకపోతే ఇవ్వకపోవడమో. ఆయన నెల్లు అడగండి మీరు, సాయంత్రానికి మాయరోగమా ఇల్లు తాగేస్తున్నావు బ్రాందీ కొట్లోకి వెళ్ళంటే, ఉదయకాలం అంతా సాయంకాలం దాకా నేను పని చేయాలంటే, నేను తాగకపోతే నేను పని చేయలేను అంటున్నాడండి. మరి పని చేసిందంతా సాయంత్రానికి తాగేస్తున్నావు ఏంటంటే, అంతే, కర్మ అలాగే ఉంటుంది. నేను పని చేయాలంటే తాగాలి, తాగాలంటే పని చేయాలి. ఈ రెండు నా బతుకు అయిపోయింది. కష్టపడుతున్నాడు, ఉపయోగం లేదు. కారణం ఏంటంటే తన మహిమను పోగొట్టుకున్నాడు. ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ మహిమ నీకు కావాలి అంటే కనుక యేసయ్య దగ్గర ఉందంట.
ఆ మహిమ యేసయ్య దగ్గర ఉంది. మళ్ళీ ఇప్పుడు యేసయ్య స్వరూపం, యేసయ్య స్వారూప్యం, యేసయ్య పోలిక మనలోకి వస్తే గనక మన జీవితంలోకి మళ్ళీ ఈ ఏదేను వనం పరిస్థితులు ఏర్పడతాయి. ఏదేను వనంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో యేసయ్య పోలిక మనలోకి వస్తే మనం కూడా అలాంటి అనుభవాలను అనుభవించగలుగుతాం. తన్ని అందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని పిల్లలు అవడానికి, దేవుని పోలికలోకి మారడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే తనను అంగీకరించాలి. ఇప్పుడు పోలిక రావాలి. ఇది కూడా చిన్నప్పుడు కోళ్ళలాగే ఉంది, కానీ కోత మారింది, అందుకే రానివ్వదు. మీరు బాతుని అడ్డం చూసారండి? చూసారా? కొంతమంది అలా నడుతూ ఉంటారు కదండి, కొంతమంది బాతులా నడుతూ ఉంటారు. కోడి నడుస్తుంది ఎలాగా? అలాగా. బాతు నడుస్తుంది ఎలాగా? అలాగా. దీని నడక చూడగానే కోడికి ఏమవుద్ది? ఇది నా నడక కాదు. ఏ నడక? ఏ నడక? ఇది నా నడక కాదు. దేవుని పిల్లల నడక వేరు. దేవుని పిల్లల నడక వేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ నడక నడుస్తున్నావు? కోడి పిల్లల మధ్యలో ఉన్నంత మాత్రాన నువ్వు కోడి ఎలా అవుతావు? నువ్వు బాతు పిల్లవి. ఎలా గుర్తుపడుతున్నాడు నిన్ను? నీ నడకను బట్టి గుర్తుపడుతున్నాడు. రాజకుమార పుత్రిక, పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అంటున్నాడు దేవుడు. ఎలా నడుస్తుందంట? అందంగా నడుస్తుందంట. అందంగా అంటే వయ్యారంగా అనుకోకండి. అందంగా అంటే క్రమంగా అని అర్థం. దేవునికి స్తోత్రం. అందంగా అంటే అర్థం ఏంటి? క్రమంగా. వాళ్ళ నడకలు చాలా కరెక్ట్గా ఉంటాయండి, అంటే క్రమంగా ఉంటాయని. ఈరోజు మన నడకను చూసేటప్పటికి దేవుడికి అర్థమైపోద్దంట, ఎస్ వీడు కరెక్ట్గా ఉన్నాడు. మన నడకను చూసేటప్పటికి అర్థమైపోద్దంట, వీడు కరెక్ట్గా లేడు. మన నడక దేవుని యొక్క పోలికలు మనలో చూపిస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని స్వరూపం నీకుంటే, దేవుని యొక్క రక్తము నీలో ప్రవేశిస్తే, దేవుని శరీరం నీలో ఉంటే గనక నీ నడకంతా వేరేగా ఉంటది. నువ్వు వేరే నడక నడిసావంటే నువ్వు కోడివి కావు, వేరే జాతికి సంబంధించిన దానివి, వేరే జాతికి సంబంధించిన వాడివి. ఈరోజు మన నడకను బట్టి గుర్తుపడతాడు దేవుడు. ఈరోజు మన నడకలు ఎలా ఉన్నాయి? మన నడకలు ఎటువైపు నడుస్తూ ఉన్నాయి? ఎంత ప్రయత్నం చేయండి దాన్ని, అది మామూలు నడక నడదు. ఎంత ప్రయత్నం చేయండి, ఎంత నేర్పించేయండి దానికి, అది మామూలు నడక నడుతుంది అనుకున్నారా? నడనే నడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో నడవదండి అది. మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది పందిని చూస్తే. బాగా ఒక పెద్ద మీటింగ్ వెళ్తే ఒక ఆయన నాతో ఆ మీటింగ్లో ఆయన వాక్యం చెప్తూ అంటున్నాడు, పందినంట మీరు ఎంత బాగా శుభ్రంగా కడిగి, దానికి అందమైన డ్రెస్ వేసి, దాని బాడీ అంతా బాడీ స్ప్రే కొట్టి, కింద సెంటు కొట్టి, ఏమండి ఇక దానికి అగరత్తు పుల్లలు కూడా పెట్టి, దాని వాసన రాకుండా ఎంత జాగ్రత్త పడినా సరే దానికి మహా కంపు కింద ఉంటుందంట, తల పట్టించుకుంటుందంట. ఇలాగ నాకు ఇంత బాధ పట్టింది అని. దానికి సంతోషం కలిగించేది ఒకటి ఉందంట, అదేంటి? పెంట. మళ్ళీ దానికి బుర్రతో పాటు ఏమి రావాలి? స్మెల్ రావాలి, గొబ్బు వాసన రావాలి. అది వస్తే కానీ తల్లి దాంట్లో పడుకోదు. దాన్ని గొలుసు కట్టి కుక్కలా తీసుకెళ్ళినా అనుకుని వెళ్ళిపోతాడ. ఆగదే, ఆగదు, వెళ్ళిపోతే దీన్ని బతుకుసాడా? దీన్ని ఇంత శుభ్రంగా కడిగాను ఏంటి? ఇంత శుభ్రంగా కడిగాను, ఇంత శుభ్రం చేసి శుభ్రంగా మైసూర్ శాండ్లు పెట్టి తోమాను.
బాడీ స్ప్రే కొట్టాను, స్ప్రే కూడా వాడాను, పైన గొలుసు కూడా కట్టాను మెడలోని. మళ్ళీ ఎందుకు వెళ్ళింది ఇది? దాని వ్యక్తిగతమే అది, దాని నైజమే అది. నడుచుకుంటా ఎంత ఇంకా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే నడక అది వెళ్ళిపోయి దేంట్లో కొట్టదే, అబ్బా ఏం చేస్తూ ఉంటుంది? పైనుంచి మేక ఎలా చూస్తూ ఉంటుంది, హలో హాయ్ హాయ్ అంటది. పంది లోపల ఉండి ఏంటి చల్లగా ఉంటుంది, పొరలచ్చుగా. ఛీ కంపు, దాంట్లో నేను పొరలను, అది కంపు, నేను దాంట్లో పొరలను. చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ బురద ఒంటి మీద ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది. ఏమండి బయటకు వస్తుందండి, వచ్చి ఏం చేస్తుంది తెలుసండి? అది ఏం చేస్తుంది చెప్పండి? వచ్చి ఏం చేస్తుందండి? ఇలా తులుపుతుంది, వచ్చి మామూలుగా వెళ్తుంది, మళ్ళీ వచ్చి ఇలా దులుపుతుంది. దులపగానే ఆ పక్కన ఉన్నవాడు ఈ పక్కన ఉన్న మీద పడిపోతుంది. దాన్ని నైజం అది, దాన్ని నడకే అది. దాన్ని నడక మనం గుర్తుపడతాం. అందుకే ఏ తలమాసినోడు పెంపుడు జంతువుని కింద పందిని పెంచుకోడండి. ఈరోజు నీ నడక చూసి నిన్ను దేవుడు బిడ్డ అని చెప్తారు. నీ నడక బాగోపోతే నువ్వు సాతాను సంబంధివి అని చెప్తారు. మరి మన నడక ఎలాంటి స్థితిలో ఉంది? మన నడక ఎలా ఉంది ఈరోజు? అందుకే ఈ నడకనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకుమార పుత్రిక, పాదరక్షలు ధరించుకొని ఎంత అందంగా నడుస్తున్నావో, అంటే క్రమంగా నడుస్తున్నావో, అడుగులు తడబడకుండా, తప్పటడుగులు తప్పుటడుగులు వేయకుండా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఎంత జాగ్రత్తగా భద్రంగా నువ్వు నడుస్తూ ఉన్నావో అని దేవుడు అంటున్నాడు. ఇది దేవుని పోలిక. నిన్ను నీవు కాపాడుకోవడమే, ఈ మంటి ఘటాన్ని ఆ మహిమలోకి వెళ్ళిపోయేదాకా కాపాడుకోవడమే నీ జీవితంలో దేవుని యొక్క స్వరూపం నీలోకి వచ్చినట్లు లెక్క. లేకపోతే నీలో దేవుని స్వరూపం లేనట్టే లెక్క. నువ్వు కాపాడుకోవాలి. మధ్యలో నీ నడకను పాడు చేయడానికి ఎన్నో రకాలైన వ్యక్తులు నీకు పరిచయం అవుతూ ఉంటారు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేస్తే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో ఉంటే నీ నడకను ఎవ్వడు మార్చలేడు. నీ సహవాసం పరిశుద్ధాత్మ దేవుడితో లేకపోతే నీ నడక ఎప్పుడూ తప్పటి నడకే, ఎప్పుడూ వక్ర మార్గమే, ఎప్పుడూ చెడ్డ మార్గమే, ఎప్పుడూ చెడ్డ ఆలోచనలే. మనం నిన్నటి దినమంది ధ్యానించుకున్నాం. అయ్యో నేను తాగలేదే అనుకుంటే నువ్వు శరీర సంబంధివే. అయ్యో నేను సిగరెట్ కాల్చలేకపోయాను అనుకుంటే నీ శరీర సంబంధివే. అంటే మానేశ్వరుల గురించి చెప్తున్నాను నేను. అయ్యో నేను వ్యభిచరించలేకపోయానంటే నువ్వు శరీర సంబంధివే. అయ్యో నేను బూతులు తిట్టలేకపోయాను అనుకుంటే నీ శరీర సంబంధివే. అంటే మానేశ్వరుడు మళ్ళీ తిడదాం అని అనిపించింది అనుకోండి, వాళ్ళు ఇంకా ఏమున్నట్టు, పాత నడకలు ఇంకా ఉన్నట్టే. ఒక ఫ్యామిలీని పరిచయం చేశారు. వాళ్ళ అబ్బాయి పిన్నిన్న ఏం కలుగు చేస్తుంది? వైరం కలుగు చేస్తా ఉంది. ఈరోజు ఆలోచిద్దాం, కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి స్వభావం, ఇలాంటి పిన్నిన్న మనలో కూడా ఉందండి. ఇలాంటి పిన్నిన్న మనలో కూడా ఉంటది. ఆమె మనలతో ఏం కలుగు చేసుకుంటూ ఉంటది? వైరం కలుగు చేసుకుంటూ ఉంటది. సహజంగా ఎదరోళ్ళని తిట్టాలనుకోండి, మన దగ్గర ఉన్న మంచి ఆయుధం ఏంటి తెలుసండి? చెప్పండి. ఎదటోళ్ళని మనం తిట్టడానికి మన దగ్గర ఉన్న మంచి ఆయుధం ఏంటి చెప్పండి? కానీ మనం పోట్లాడడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఎదుటవాడి బలహీనత. బైబిల్లో రాసున్న మాట ఏంటి తెలుసా? హన్నా గర్భమును యెహోవాయే మూసేశాడంట. మరి యెహోవా ఆమె గర్భాన్ని ముత్తే నువ్వెందుకు మాట్లాడావు?
యెహోవా ఆమె గర్భాన్ని మూసాడని బైబిల్లో రాసింది, చదవండి కావాలంటే. మరి పినిన్నా ఎందుకు మాట్లాడుతుంది? ఎవరితో పోరాడుతుంది పినిన్నా? ఈ రోజు ఒకవేళ నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఒకవేళ ఎక్కిరింతున్నావేమో, నీకంటే కింద స్థాయి వాళ్ళని చూసి అసహ్యపడుతున్నావేమో, నీకంటే పతనం అయిపోయిన వాళ్ళు చూసి హేళన చేసి వెక్కిరింతున్నావేమో. బైబిల్ రాసిన చదవండి ఆ మాట. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరు చేశారు? మరి యెహోవా చేస్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పిన్ని నాకేం లేదు, జ్ఞానం లేదు. జాగ్రత్తగా గమనించండి. ఏమైనా కానివ్వండి, ఒకవేళ అవతల ఒకవేళ తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, నువ్వు వాళ్ళకంటే బాగా ఎక్కువ ఉండొచ్చు. నువ్వు ఆత్మీయతలో ఒకవేళ వాళ్ళకంటే 4 పాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఆత్మీయంగా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థన చేసే ప్రార్థనా పర్వాలు ఉండొచ్చు, పాటలు పాడే మంచి సింగర్ అవ్వచ్చు. వాళ్ళకంటే పరిచర్య ధర్మం ఎక్కువ తెలిసిన వాడివి కావచ్చు, ప్రార్థన అనుభవాలు నీకు ఎక్కువ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం ఎదుట వాడికి తిట్టేటప్పుడు వాడి లోపాన్ని ఎత్తి పొరపాటును కూడా నువ్వు తిట్టకూడదు. నిన్న ఏం చేస్తుంది? లోపం ఎత్తి తిడతా ఉంది. బైబిల్లో రాసిన మాట, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు, సంతానం లేకుండా చేశాడు. మరి యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేస్తే పినిన్నా ఎందుకు తొందరపడి తిడుతుంది? గ్రహించలేని మందబుద్ధి ఆమెది. తిడుతుంది, బాగా తిడతా ఉంది బాగా. ఇప్పుడు ఇలాంటి స్వభావం ఏ పినిన్నా అన్న మనలో ఉందనుకోండి, మన జీవితంలో ఒక ఎదుగుదల ఉండదు. మనం దేవుడి పిల్లలమే కాదు. మనలో ఆ స్వభావం ఉంటే మనం దేవుడి పిల్లలం కాదంట. బైబిల్లో చెప్తుంది. మీరు కాదని అనకపోయినా సరే, ఎందుకు కూడా అని మీరు అనుకున్నా సరే ఏం కాదు, అది కన్ఫర్మ్. మరి మనం ఏం చేయాలి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్. మీ పక్క వాళ్ళకి చేయకండి, ఇవ్వండి. ఇష్టమైన వాళ్ళకి ఇవ్వండి, ఇష్టం లేని వాళ్ళకి గిల్లండి లాట్టుకొని. దేవుని స్తోత్రం. నాకు ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచన చేస్తే వాళ్ళ భర్త అయిన ఎల్కానా ఇతనిలో కూడా చిన్నపాటి లోటు ఉంది. పెద్దావిడికేమో 2, చిన్నావిడికేమో 1 పాళ్ళు. ఎందుకు ఇస్తున్నాడు అలాగా? పాపం పిల్లలు లేరు అని చెప్పేసి ఆవిడికేమో 2 చీరలు కొనుక్కొచ్చేవాడంట, గద్వాల చీరలు. ఈవిడేమో కాటన్ చీర ఒకటి కొనుక్కొచ్చేవాడంట, ఇదిగో తీసుకు కట్టుకొని ఇవాడంట. పిల్లలు లేని దానికేమో గద్వాల చీరలా, పిల్లలు కలిగిన నాకేమో కాటన్ చీర. ముదనష్టపోడు. తిట్టుకోవడానికి ఏమయ్యాడు? కారణమయ్యాడు. తిట్టుకోవడానికి ఏమయ్యాడు? కారణమయ్యాడు. నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే బైబిల్లో ఇస్సాకు జీవితమే, పిల్లల గురించి. ఇస్సాకు పెద్దోడికి ఎక్కేసి అన్నాడంట, డాడీ మోసం వండుకొచ్చి నేను దీవించేస్తాను అన్నాడు. ఈ మాట ఎవరంది? ఈవిడేం చేసింది? ఒరే నువ్వు రారని చెప్పేసి ఈవిడ తీసుకెళ్ళేది. వీళ్ళిద్దరు బుద్ధి సరిగ్గా లేదు. ఎప్పుడైనా సరే గమనించండి, పిల్లల్ని తప్పు తూకం వేయకూడదు. ఎప్పుడు తప్పు తూకం అంటే ఏంటి? ఇంకోటి, వాళ్ళని శత్రువులు చేస్తావు. నువ్వు శత్రువు అవుతావా ఓ పక్కన. సెకండ్ ఏమవుతుంది తెలుసా? వాళ్ళని ఒకళ్ళకొకళ్ళని శత్రువులు చేసేస్తావు నువ్వు. 2 తప్పు తూనికలు వేయకూడదంట, తప్పు తూకాలు వేయకూడదు. ఇస్సాకు అదే తప్పు చేశాడు, తప్పు తూకం వేశాడు. పెద్ద కొడుకుని ఆశీర్వదిందామని చిన్న కొడుకు ఏమైతే అవుతాడులే అనుకుని ఈ పొరపాట్లను బట్టి వాళ్ళ జీవిత కాలంలో యాసావు యాకోబు ఇద్దరు కూడా ఏమవుతారండి? బద్ధ శత్రువులు అయిపోయారండి. భయంకరమైన శత్రువులు అయిపోయారు. తన తండ్రికి కూడా అతను శత్రువు అయిపోయారు. నీకు 2 బిడ్డలు ఉన్నారా? కుమారుడు ఉన్నాడా? వాళ్ళిద్దరు నీకు సమానమే అనుకో.
సమానమే అనుకోండి. నీకు 2 కుమారులు ఉన్నారా? 2 కుమారులు నాకు సమానమే అనుకోండి. క్రైస్తవ లా ప్రకారం కుమార్తెలకు ఎంత ఇచ్చారో కుమారులు కూడా అంతే ఇవ్వాలి. ఈయన చేసిన పొరపాటు ఏంటంటే ఇద్దరికీ ఒకలాగా ఇచ్చే దెబ్బలాడి వచ్చేవారు కాదు. ఆవిడకేమో 2 పాళ్ళు ఎక్కువ ఇచ్చాడంట, 2 రెట్లు ఇచ్చాడంటే ఈవిడికేమో 1 ఇచ్చాడంట. ఇద్దరు దెబ్బలాడి చచ్చిపోతున్నారు. తర్వాత ఆయన చేసిన పొరపాటు, మరో పొరపాటు ఏంటంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి సముదాయించాడంట. ఆవిడ అంటుందంట, ఏమండి నాకు పుట్టరంటారా పిల్లలు, నాకు పుట్టరంటారా, నా జీవిత కాలంలో పుట్టరంటారా పిల్లలు అంటున్నప్పుడు ఎలకని ఏం చెప్పాలి? మీరైతే ఏం చెప్తారు? దేవుడు నమ్మదగిన దేవుడమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదంటారు. ఊరుకోండి దేవుడు అంటారు, దేవుడు అంటారు. అలా ఎందుకు జరుగుద్ది అని అనగానే మీరు వెనక్కి వెళ్ళిపోయి అబ్రహాము భార్య శారాకి 90 ఏళ్ళప్పుడు కొడుకు పుట్టలేదా? ఇస్సాకు భార్య రిబ్కాకి వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టారా? వాళ్ళకి పిల్లలు కలగనప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం తెలిసిన వాడు ఎవ్వడు అలా మాట్లాడు, వాక్యం తెలిసిన వాడు ఎవ్వడు అలాగూ ప్రవర్తించడు. ఈరోజు నిన్ను బతికించేది, నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం. కానీ నువ్వు అన్య సంబంధమైన ఆచారాలను నమ్ముతున్నావంటే నీకు దేవుని వాక్యం తెలియదని అర్థం. రెండవది, దేవుని వాక్యం నువ్వు నమ్మలేదు అని అర్థం. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా, అన్ని ఆచారాలు నమ్ముతున్నావా అండి? ఇంట్లో ఏమైనా మొక్క వాడిపోయింది అనుకోండి, ఏంటంటారు? మొక్క వాడిపోయింది ఏంటి? ఇంట్లో మొక్క వాడిపోయినా నీ కంగారే, ఉంగరం పడిపోయినా కంగారే, గొయ్య పూడిపోయినా కంగారే. మన కర్మ అన్ని ఇన్ని కాదు. వాక్యం తెలియని వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారండి? ఇలాంటి మాటలే మాట్లాడుకుంటూ కూర్చుని వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఈరోజు, నీకు వాక్యం తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీ జాతకం చెప్పేవాడు చెప్పొచ్చు, అబద్ధాలు. నీకు రాళ్ళు ఇచ్చేవాడు చెప్పొచ్చు, అబద్ధాలు. నీకు వాస్తు చెప్పేవాడు చెప్పొచ్చు, అబద్ధాలు. నీకు జాతకం చెప్పేవాడు, లేకపోతే నీకు భూత వైద్యం చెప్పేవాడు చెప్పొచ్చు, అబద్ధాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం, ఆయన వాక్యం మాత్రం నీకెప్పుడు అబద్ధం చెప్పదు. ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యం సత్యం. నేనే సత్యం అని దేవుడు అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు విమోచన పొందలేడు, ఆయన ద్వారా తప్ప ఎవడు విడుదల పొందలేడు. ఈరోజు నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ పరిస్థితులు విడుదల పొందాలంటే రాళ్ళు పెట్టావా, రప్పలు పెట్టావా, వాస్తులు మార్చావా, కుమ్మాలు మార్చావా, లేకపోతే నీ పరిస్థితులు మార్చావా, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మార్చేదాని కొరకు వాళ్ళు ఎక్కడెక్కడికో పంపించావా? ఏమి కాదు. నీ జీవితంలో నేను చెప్తున్నాను, యెహోవా నిన్ను ఆశీర్వదించకుండా ఎవ్వడు నిన్ను ఆశీర్వదించడానికి వీలు లేదు, అవకాశం లేదు. బట్టి నీ కార్యాలు జరిగించండి. సంఘమంతా కలిసి చేస్తున్న ప్రార్థనలు బట్టి పరీక్షల్లో ఎవరు ఓడిపోకూడదు, ఎవరు విఫలులు కాకూడదు, ఎవరు సిగ్గుపడకూడదు. నాయనా పరిశుద్ధాత్మ మీరు గొప్ప కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో, బలహీనంతో ఎవరు అయా ఏ బిడ్డ అయితే ఉన్నారో వారి కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మీ బలహీనతలు మిమ్మల్ని వదిలిపోవును కాక, అనారోగ్యపరిచే దురాత్మలు మిమ్మల్ని వదిలిపోవును కాక, ప్రతి అంధకార చీకటి శక్తులు పాతాళలోకంలో బంధించబడును కాక. దైవిక స్వస్థత, దైవ శక్తి మీరు అనుభవించుదురు గాక. ప్రభువా నీ ఆత్మ కార్యంతో బిడ్డలు నింపి బలపరిచి గొప్ప కార్యాలు చేయమని, కూడిన బిడ్డలందరి పక్షంగా గొప్ప దీవెన అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
నాతో ఉన్నావా యేసయ్యా, నాలో ఉన్నావా యేసయ్యా, నాతో ఉన్నావా యేసయ్యా, నాలో ఉన్నావా యేసయ్యా. నీ ఆత్మతో నన్ను నింపి నడుపుచున్నావా, నీ ఆత్మతో నన్ను నింపి నడుపుచున్నావా. నాతో ఉన్నావా యేసయ్యా, నాలో ఉన్నావా యేసయ్యా, నాతో ఉన్నావా యేసయ్యా. కృపగల తండ్రి వందనం, నన్ను విడిపించినందునా. కృపగల తండ్రి వందనం, నన్ను విడిపించినందునా. నీ కృపతో నన్ను నింపి తృప్తిపరచితివా, నీ కృపతో నన్ను నింపి తృప్తిపరచితివా. నాతో ఉన్నావా యేసయ్యా, నాలో ఉన్నావా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపి నడుపుచున్నావా. నాతో ఉన్నావా యేసయ్యా, నాలో ఉన్నావా యేసయ్యా, నాతో ఉన్నావా యేసయ్యా.